జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, సాధించుకుందాం 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 సాధించుకుందాం, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, విడిపించాలి అమ్మటిని ఆక్రమించిన భూముల్ని, విడిపించాలి విడిపించాలి ఆక్రమించిన భూములు వెంటనే, విడిపించాలి ఆక్రమించిన భూములు వెంటనే, మిత్రులారా, నా పేరు తిరుబిల్లి అశోక్ బాబు, దళిత రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుని మరియు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిని. ఈరోజు జలదంకి మండలం అదేవిధంగా గట్టుపల్లిలో గమనించినట్టయితే ఒక దళితులకు ఇచ్చినటువంటి పట్టా భూముల్ని అగ్రవర్ణాలు ప్రభుత్వ అధికారి యొక్క మదంతో ఈ యొక్క దళితుల భూములందరూ కూడా ఆక్రమించారు. ఈ యొక్క ఆక్రమించిన స్థలాన్ని మాది మాకివ్వమని చెప్పి అనేక సార్లు యొక్క అధికారులను వేడుకున్నప్పుడు కూడా చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టా భూముల్ని తిరిగి అడుగుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం దళితుల భూములు దోచుకోవటానికి, ఈరోజు దళితుల భూమిని కాలరాయటానికి ప్రభుత్వం అండదండలతో ఆక్రమించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని పరిష్కరించకపోతే మేము చెబుతా ఉన్నాం, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెబుతా ఉన్నాం, దళితుల భూములను ఆక్రమిస్తావు చూస్తా ఊరుకోమని చెప్పి కూడా ఈ రోజు మేము చెబుతా ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటది. గట్టుపల్లిలో ప్రతి అంగుళం కూడా దళితులు చెందిన భూమి దళితులకే చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, నిన్న జరిగినటువంటి ఆర్డీఓ గారి యొక్క గ్రామ సభలో గమనించినట్టయితే పట్టాలు ఇచ్చినటువంటి 145 మందిని మాట్లాడనీయకుండా ఆక్రమించినటువంటి 20 మందిని మాట్లాడేయటం అనేది ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అగ్రవాళ్ళ దౌర్జన్యానికి, దాచుకోవటానికి దళితుల నుంచి పిక్కోవటానికి ప్రభుత్వ అధికారుల దగ్గరకు వచ్చారంటే ఎంతో సిగ్గుసేటు. అదేవిధంగా మరి ముఖ్యంగా గమనించినట్టయితే ఈ యొక్క ఊరికి ఈ యొక్క సర్పంచ్ని పిలవలేదు, ఒక దళితురాలు అయితే ఒక ఎంపీటీసీని పిలవలేదు, ఒక వార్డు మెంబర్ని పిలవలేదు. కానీ ఆక్రమించిన వాళ్ళు మాత్రం తీసుకొచ్చి మీరు యథేచ్ఛగా ఈ యొక్క భూముల్ని అదేవిధంగా దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి మనం ఈ సందర్భంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఇదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్యే నడు సురేష్ గారు కానీ దళితులకు న్యాయం చేయకపోయినట్టే రాష్ట్ర వ్యాప్తమైన సమస్య అవుతుంది, అదేవిధంగా రాష్ట్రం రావణ కాష్టంలో తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది ఒకటే, మేము ఏడ అమాయకులు కాదు ఉంది, అంబేద్కర్ వారసులమే, మీరు బానిసలు కాదు ఏడుంది, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు అని చెబుతా ఉన్నాం. అడుక్కో ఇక్కడ పోరాడి సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.